హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ బులెటిన్. హైదరాబాద్ గాంధీ భవన్లో పీఏసీ సమావేశం హాట్గా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. సర్ ప్రక్రియలో పార్టీ అలసత్వం చూపించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో పార్టీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ఆయన సీరియస్గా అన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతం కానీ కార్యకర్తల సమన్వయం కానీ భవిష్యత్తు కార్యాచరణ మీద కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. సమావేశంలో నేతలకు మరింత మీరు చురుగ్గా పనిచేయాలి అని చెప్పి సూచించినట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం మీద మాట్లాడడానికి రాజ్ కుమార్ పొలిటికల్ బ్యూరో రాజ్ కుమార్ లైవ్లో ఉన్నారు. రాజ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. పొన్నం మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే పొన్నం హైదరాబాద్ ఇన్ఛార్జ్ కాబట్టి మంత్రి, ఆయన మీద సీరియస్గా అయింది. మీరు సర్ ప్రక్రియలో సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, దాన్ని తీసుకెళ్ళట్లేదు అన్నట్టుగా సీరియస్ అయినట్టుగా తెలిసింది. ఏంటది అసలు? రైట్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సర్ మీద చాలా ఆందోళనగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ సర్ పేరుతో చాలా ఓట్లను తొలగిస్తుంది. అస్సాంలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా మమతా బెనర్జీ ఊహించని రీతిగా ఓడిపోవడానికి కారణము ఈ సర్ ప్రక్రియనే. 90 లక్షల ఓట్లు తీసేశారు. ఈ 90 లక్షల పైగా మళ్ళీ తిరిగి అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం 20 లక్షలు, అంటే 25% మాత్రమే మళ్ళీ తిరిగి నమోదు చేశారు. అంటే దాదాపు 60 లక్షలకు పైగా ఓట్లు పోయాయి. సో 60 లక్షలు పోతే 40 లక్షలు ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్సే మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం. అంటే ఎక్కడైతే మమతా బెనర్జీ బలంగా ఉందో, టోటల్ గా ఉన్నారు, బలంగా ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. అయితే ఆ లాజిక్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త భయపడతా ఉంది, ఆందోళన పడుతుంది. బీజేపీపై కాస్త అనుమాన పడుతుంది. ఒకవైపు బీజేపీ చెప్తా ఉంది ఈ సర్ ప్రక్రియ బీజేపీ పార్టీ చెయ్యదు, ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్, తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్, అధికారులు చేస్తారు అని చెప్పినప్పటికీ ఏదైతే పశ్చిమ బెంగాల్ అనుభవం ఉందో అది కాస్త తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంచెం గుబులు పెట్టిస్తోంది. సో గడిచిన కొన్ని రోజుల నుంచి, లాస్ట్ 20 డేస్ నుంచి ఎప్పుడైతే సర్ ప్రక్రియ అని ఈసీ ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి ఆల్రెడీ వీళ్ళు ఈసీని కూడా కలిశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు. సో ఈ కలిసిన నేపథ్యంలో తమ యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీరు తొలగించకూడదు, లేదా తొలగించినప్పుడు మాకు సమయం ఇవ్వాలి, తర్వాత ఎలా పడితే అలా చేయొద్దు, ఇది తొందరపాటుగా అడావుడిగా చేయొద్దు, దీని ప్రక్రియను కొంత ఎక్కువ రోజులు చేయాలి అనే దాన్ని డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది. ఈ యొక్క ఓట్ల తొలగింపు ప్రక్రియను సర్ అనే దాని మీద కొంచెం ఫోకస్ చేయాలి అని లాస్ట్ 15 డేస్ నుంచి మీటింగ్లు పెడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గాంధీ భవన్ లో లాస్ట్ 1 వీక్ అంతా కూడా హైదరాబాద్ పార్లమెంటు సంబంధించి, తర్వాత ఈ సర్ మీద చర్చ జరిగింది. సర్ మ్యాపింగ్, హైదరాబాద్ మ్యాపింగ్ అంటారు. అయితే ఇది కాస్త కొంత గందరగోళంగా 2 గొడవలు జరిగాయి. ఒకటేమో గోషమాల్ ఇన్ఛార్జ్ విషయంలో ఆమె రాలేదు, దాని మీద కార్యకర్త తోపులాట పోయిన ఆదివారం. అయితే మళ్ళీ తర్వాత నిన్న జరిగిన మీటింగ్ లో కూడా కాస్త గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో సర్ అనేది కొంత కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు వీటి మీద వెళ్తుంది. యాక్చువల్లీ మనం సర్ మీద ఫోకస్ ఎందుకు చేయట్లేదు? దీని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ లోపల సమావేశంలో సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చేసి హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి బాధ్యత అంతా కూడా పొన్నం గారు మీ మీదే ఉంది. సో మీరు కాస్త దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. మనకు హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా కీలకమైనది. యాక్చువల్ గా మీరు అన్నట్లుగా హైదరాబాద్ చాలా కీలకమైంది కాంగ్రెస్ కి. ఇక్కడ బీఆర్ఎస్ కి ఎక్కువగా పట్టుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో. అందుకో ఇంకోటి ఏంటంటే దానికంటే ముఖ్యంగా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏమైనా ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ ఏమైనా భయపడుతుందా? ఎస్ నేను అదే చెప్తా ఉన్నా. హైదరాబాద్ అనేది చాలా కీలకం కాబట్టి, సో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కాంగ్రెస్ అసలు పర్ఫార్మెన్స్ ఏం లేదు. కానీ ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. జనరల్ గా మనం చూస్తే ఏ పార్టీ అయితే రాష్ట్రంలో అధికారంగా ఉంటుందో, అంటే ముఖ్యమంత్రి అధికారం ఉంటుందో అదే పార్టీ నెక్స్ట్ జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పవర్ లోకి వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేయర్ పీఠం వాళ్ళదే కావాలి. ఇప్పుడు 3 అవుతున్నాయి కాబట్టి
3 మేయర్ పీఠాలు వాళ్ళకే కావాలని ఆశిస్తారు, కోరుకుంటారు. సో ఈ సర్ ప్రక్రియలో ఏమైనా నిర్లక్ష్యం చేస్తే విలేజ్ లో కనిపెట్టొచ్చు. విలేజ్ లో కొంత ఐడియా ఉంటది, ఓట్లు పోవడం తొలగించడం అంత ఈజీ కాదు. కానీ హైదరాబాద్ లాంటి పట్టణంలో, మహానగరంలో అసలు చాలా జనాభా ఉన్నారు. అబబ్ది అంటే తెలంగాణలో సగం జనాభా ఇక్కడే ఉంది, హైదరాబాద్ లో. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయడం మీద సీఎం రేవంత్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఈ రోజు ఈ కమిటీలో 60 మంది ఉన్నారు. కొంతమంది గైరైజర్ అయ్యారు. జగ్గారెడ్డి, కొండ సురేఖ, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు మంత్రులలో వీళ్ళు గైరైజర్ అయ్యారు. జగ్గారెడ్డి అయితే రాలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి. ఇంకొంతమంది రాలేదు. టోటల్ గా 60 మంది ఉంటే ఒక 10-15 మంది ఇవాళ గైరైజర్ అంటే తెలుస్తా ఉంది. సో ఒక్కొక్కరు దాదాపు 3-4 నిమిషాలు దీని మీద మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొందరు మాట్లాడుతున్నప్పుడు జోక్యం చేసుకొని ఆయన ఇంటరప్షన్ అయి కొన్ని మాట్లాడినట్టుగా తెలిసింది. ఆ సందర్భంలో సరిగా జరగట్లేదు. మనం ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు వేగవంతం చేస్తా ఉన్నాం. ఇప్పుడు జూన్ 2వ తారీఖు చాలా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అయితే ఈ సర్ మీద గనక ఫోకస్ చేయకపోతే, నిర్లక్ష్యం వహిస్తే ఓట్లన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే విష్ణు గారు ఇప్పుడు ఒక ఓటు ఎగ్జాంపుల్, ఒక ఏ అనే వ్యక్తి ఓటు తొలగించారు అనుకుందాం. తొలగిస్తే ఆ ఏ అనే వ్యక్తి డైరెక్ట్ గా బిఎల్ఓ దగ్గరికి వెళ్ళడానికి లేదు. బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా ఓటు వేయండి అని అప్లికేషన్ పెట్టడానికి అధికారం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ ఏజెంట్ అంటే ఎవరు? పార్టీకి ఒకరు ఉంటారు. సో ఆ ఏ అనే వ్యక్తి పార్టీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఏజెంట్ వచ్చేసి బిఎల్ఓ ఆఫీసర్ కి అప్లికేషన్ పెట్టాలి, ఫలాని వ్యక్తి ఓటు తొలగించబడింది, మిస్టేక్లు అయింది అని ఈయన చేయాలి. సో ఈయన చేసినప్పుడు దాన్ని బిఎల్ఓ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే అది కుదరదు. సో అందుకని బిఎల్ఓ అనే వాళ్ళు చాలా కీలకంగా, బిఎల్ఏ చాలా కీలకంగా రోల్ ఉంటుంది. బిఎల్ఏ గనక నెగ్లెక్ట్ గా ఉంటే ఆ ఓటు మాయం. సో ఓటర్ వచ్చేసి తన ఓటు పోయిందని బిఎల్ఏ దగ్గరికి రావాలి, బిఎల్ఏ వచ్చేసి బిఎల్ఓ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక కండిషన్ ఉంది, ఖచ్చితంగా ఓటును మళ్ళీ తిరిగి రీఎంట్రీ చేస్తారని గ్యారెంటీ లేదట. దాని మీద ఆందోళన పడుతుంది. అంటే అది అక్కడ బిఎల్ఓ సాటిస్ఫై అయితేనే రీఎంట్రీ ఉంటుందట ఓటు. అదే పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి అయిందని వీళ్ళు భయపడుతున్నారు. అందుకనే ఇప్పుడు ఓటర్ మీరు అన్నది కరెక్టే. జిహెచ్ఎంసీ కోసం అని చెప్పేసి ఈ భయం అనేది జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ దృష్టిలో పెట్టుకుని అయితే భయం అయితే అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి అయితే మొత్తానికి హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ మీద అయితే పూర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అన్నట్లయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక మార్పులు చేసింది. శ్రీవాణి దర్శన టికెట్లోనే కదా ఆ కేటాయింపు విధానంలో కొత్త మార్పులను ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఇక మీద రోజుకి ఆన్లైన్లో 1500 శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయన్నమాట. అంటే ఇందులో 500 టికెట్లు 3 నెలల ముందస్తు అడ్వాన్స్ బుకింగ్కి కేటాయిస్తారు. ఇక తిరుపతి విమానాశ్రయంలో అంటే ఎయిర్పోర్ట్లో రోజుకి 200 టికెట్లు కరెంటు బుకింగ్ ద్వారానే జారీ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు. మరోవైపు రోజువారీ కరెంటు బుకింగ్ కోటాలో 800 టికెట్లో 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారనమాట. ముందుగా 10,000 రూపాయల విరాళం చెల్లించినటువంటి దాతలకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. 2027 మే 1 నుంచి వర్తించనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రత్యేక కోటా టికెట్లు అయితే విడుదల చేస్తుండగా మధ్యాహ్నం 1 గంట లోపు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం అనేది కల్పిస్తారు. జూన్ 10 నుంచి ఈ కొత్త విధానం అనేది పూర్తిలో అమల్లోకి రానుంది. బుక్ కాని టికెట్లను తిరిగి కరెంటు బుకింగ్ కోటాలో కలుపుతామని చెప్పేసి కూడా టీటీడీ అయితే తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోహత్య ఘటన కలకలం రేపింది. అశ్వరావుపేటలోని ముస్లిం బజార్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ గోమాతను పశువుల పాకలోనే హత్య చేసినట్లుగా ఈ సంఘటన అనేది వెలుగులో రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన మీద స్పందించినటువంటి పోలీసులు నిందితులను అదుపులో తీసుకున్నారు. విచారణ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఘటన మీద స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. శాంతి భద్రతలపై గతంలో అవగాహన కార్యక్రమాలు జరిగినట్టు కూడా ఇలాంటి ఘటనలు జరగడం మీద ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విహెచ్పి నాయకులు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు.
తిరుపతి సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ అలాగే బీజేపీ కార్యకర్తలు. ఈరోజు అశ్వారావుపేటలో ఒక ముస్లింల బజారులో గో హత్యాకాయం చేయడం చాలా దారుణాకరం. అక్కడ వెళ్ళి మొత్తం మేము చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఆ ముస్లింలకు వెంటనే పోలీసులకి తెలియపరిచి ఆ ముస్లింలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి గో హత్యలు కొంతకుముందు మీటింగు సిఐ గారు ఎస్ఐ గారు మీటింగ్ పెట్టి ఆవులను కోయొద్దు చేయొద్దని చెప్పేసి అందరినీ హిందూ బంధువులందరూ పిలిచి ముస్లింలు పిలిచి మీటింగ్లో తెలియపరిచారు. అలాగే మేము చేయమని చెప్పన్నారు. ఈరోజు ఇలాగ తెలిసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళడంతోనే అది చూసి పోలీసులు వాటికి తెలియపరిచి వాళ్ళ స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఈ హత్య చేయడం చాలా ఘోరాధికారం. గోమాతని హత్య చేయడం అనేది చాలా అవమానకరం హిందూ బంధువులకి. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకొచ్చిన వెంటనే పోలీసు వారు శాఖ వారు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు చిట్టి శ్రావణ్ కుమార్ శర్మ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గ్రామం. ఈరోజు అశ్వారావుపేట గ్రామంలో బహిరంగంగా చట్టవిరుద్ధంగా పోలీసు శాఖ వారు హెచ్చరించినా సరే వినకుండా కొంతమంది ముస్లిం సోదరులు ఆవులని విచ్చలవిడిగా కోస్తూ బహిరంగంగా కోస్తూ ఉన్నారు. దానిని మేమందరం కూడా అడ్డుకోవడం జరిగింది. కావున హిందూ సంఘాలు, ప్రభుత్వాలు, పోలీసు శాఖ వారు అందరూ కూడా స్పందించి ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరలా ఇటువంటివి అశ్వారావుపేట మండలంలో కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా ఇలాంటివి జరగకుండా పోలీస్ శాఖ వారు తక్షణమే చర్య తీసుకు. వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాల్ మండలంలోని లక్ష్మీనారాయణపూర్ బాలాజీ రైస్ మిల్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే లారీలో లోడ్ చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత రైతులతో మాట్లాడిన కలెక్టర్ ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇక మీద తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పేసి భరోసా ఇచ్చారు కలెక్టర్. జిల్లాలోని ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వరి ధాన్యం లారీల్లో లోడింగ్ ప్రక్రియను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అలాగే మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని విద్యాధికారి రేణుకాదేవితో కలిసి తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. మాట్లాడి ఇమీడియట్ పంపండి. హమాలీస్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 ఉన్నారు సార్. సో 3 లారీస్ ఒకసారి చేస్తారా? అక్కడ కూడా అలాగే ఉన్నారు సార్. అక్కడ 16 రెండు సెంటర్ కలిపి 3 కావాలా? ఎన్ని కావాలి? బట్ హమాలీస్ ఉన్నారా మీ దగ్గర? సపరేట్ సార్. ఇక్కడ సపరేట్, అక్కడ 3 లారీస్ ఒకసారి చేస్తారా? 1 లారీ అయిపోతుంది సార్. 1 అవర్లో 18 మెంబర్స్ వస్తున్నారు. 1 అవర్లో ఒక అంత అయిపోతుంది. సో 1 అవర్లో ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఇది విజిట్ చేసినాక మీరు డిసిఎస్ దగ్గర మీరు కూడా వెళ్ళండి, వాళ్ళకి గట్టిగా చెప్పండి. యాజ్ పర్ గైడ్ లైన్స్ ఉంటే ఇమీడియట్ తీసుకోమని చెప్పండి. సో వెంకట్ పద్మావతినా మీరు? వెంకట్ పద్మావతి వాళ్ళకి చెప్పండి. ఆడియో మీరు కూడా విజిట్ చేయండి. విజిట్ అయినాక డైరెక్ట్ వెంకట్ పద్మావతి అక్కడ అండ్ లాస్ట్ టైం వెట్ పెడి షిఫ్ట్ చేసాం సార్. ఈ సెంటర్లో కాలేదా? ఈ సెంటర్లో కాలేదు సార్. తడిసిందా పెడి? కొంచెము తడిసి న్యాయవాది హత్య ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆలం ఖాన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో న్యాయవాది ముజాహిద్దీన్ని హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆలం ఖాన్ అతని కుమారుడిపైన చర్యలు తీసుకున్నట్టు మల్లు రవి తెలిపారు. ఈ హత్యాంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించి ఆయన మీద కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేశామని చెప్పేసి వివరించారు. ఇది 9+ న్యూస్ బులెటిన్. థ్యాంక్ యూ.